మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్యలో కొనసాగించబడదాం. మహిమా ప్రభావములు గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు ఎలలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. చదవబడిన లేఖన భాగములో ఉన్న అమూల్యమైనటువంటి విషయాలను మీరు మా దృష్టికి తీసుకొని రమ్మని, అటు మాటల ద్వారా మా ఆత్మీయ జీవితాలను మీరు బలపరచమని వేడుకుంటూ ఉన్నాను. సమయం నీది, కూడి వచ్చిన బిడ్డలు మీ వారు. వాక్యం ధారాళంగా రాకుండా అడ్డగిస్తున్న దుష్ట శక్తులను దూరపరచండి, అవిధేయతను దూరపరచండి, అల్లరిని దూరపరచండి. మీ యొక్క మాటలలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయాలన్నీ ప్రభువ వారి ఆత్మీయ జీవితాలకు ఉపయోగకరంగా మార్చబడినట్లు సహాయం చేసి, నేను బలహీనుడిని, నన్ను మరుగు చేసి మీరు మహిమ పొందమని యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు వారు దేవాలయానికి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చినప్పుడు తన 12 మంది శిష్యుల్లో ఇద్దరిని పిలిచి అన్నాడు, మీరు బెత్ఫగే అనే గ్రామానికి వెళ్ళండి. అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల మీకు కనబడుతుంది. మీరు ఆ కట్లను విప్పి నా కోసం వాటిని తీసుకొని రండి అని ప్రభు చెప్పాడు. మరలా అన్నాడు, ఎవరైనా మిమ్మల్ని అడ్డగిస్తే, మిమ్మల్ని ఆటంకపరిస్తే ఇవి ప్రభువుకు కావాలని మీరు చెప్పండి, వారు మీతో వాదన పెట్టుకోకుండా తోలి పంపిస్తారు వాటిని అని ప్రభువారు తన శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులు కూడా విశ్వాసంతో వెళ్ళారు. ప్రభువారు ఏం చెప్పాడో అదే జరిగింది. అక్కడ గాడిద పిల్ల అక్కడ కట్టబడి ఉన్నాయి. ఆ కట్లను విప్పి తోలుకొస్తున్నటువంటి తరుణంలో ఆ గాడిద యజమాని అడుగుతాడు, మీరు చేస్తున్న పనేంటి, ఎందుకు ఇలా చేస్తున్నారంటే, అయ్యా ఇది ప్రభువుకు కావాలి అని అడిగినప్పుడు సంతోషంగా యజమాని గాడిద పిల్లను కూడా వాళ్ళతో పంపిస్తాడు. యేసు ప్రభు వారు దేవాలయానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన ఎంచుకున్నటువంటి వాహనం ఏంటంటే గాడిదని ఎంచుకున్నాడు. రాజులు గుర్రాల మీద ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు, ఎక్కువగా గుర్రాలనే వాడతారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజులకు రాజు, ప్రభువులకే ప్రభువు. ఆయన సర్వలోకమునకు రాజై ఉన్నాడు, గొప్ప రాజు. ఆయనను మించిన రాజు ఈ లోకంలో మరెవరు లేరు.